హరివిల్లు పాడ్కాస్ట్కి పునఃస్వాగతం. ఈ గత సంవత్సరంన్నరగా ఆదరిస్తున్న శ్రోతలకి, ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇంతకాలంగా నేను చేస్తున్న ఎపిసోడ్స్ ముఖ్యోద్దేశం గతంలో నేను చెప్పినట్టు తెలుగు వారి కోసం, తెలుగులో తెలుగు వారికి సంబంధించిన విషయాలు కానీ, తెలుగు వారికి కూడా పనికొచ్చే విషయాలు కానీ మాట్లాడటం అనేది. అందుకే తెలుగు సాహిత్యం, చరిత్ర కాడి నుంచి మొదలుపెట్టి గీగ్ ఎకానమీ, క్రిప్టో కరెన్సీ దాకా అన్ని రకరకాల అంశాలు స్పృశించాము. ఇక ఇంకా మాట్లాడడానికి చాలా అంశాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. లోతుగా అవగాహన లేకపోయినా కూడాను చాలా అంశాల మీద ప్రతి వాళ్ళకిను చాలా మందికి ఒక బలమైన ఒపీనియన్ కూడా ఉంటున్న విషయం మనకు తెలుసు. సో అందుకని నేనేమనుకున్నానంటే, ఎప్పుడు ఎవరైనా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కానీ, లేకపోతే కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని కానీ పిలుచుకొచ్చి వాళ్ళతో ఒక అంశం మీద చర్చించే బదులు అది కొనసాగిస్తూనే ఇలా మన చుట్టూ జరుగుతున్న టాపిక్స్, ఫ్లేవర్ ఆఫ్ ద మంత్ ఆర్ హాట్ టాపిక్స్, హాట్ కరెంట్ అఫైర్స్, ఇలాంటి అంశాల్లో ముఖ్యంగా కొంచెం ప్రజలకి అవగాహన దాని గురించి తక్కువ అయింది. ఎందుకంటే మీడియా కూడా దాన్ని లోతుగా అన్ని విషయాలు అందించట్లేదు. అందువల్ల ప్రజలు చాలా తొందరగా ఒక ఒపీనియన్ ఏర్పరచుకుంటున్నారు అని అనిపించిన అంశాలపై మాట్లాడుతూ ఉండాలి. పక్షం రోజులకు ఒకసారి అలాంటి ఎపిసోడ్ అవుట్ చేయాలని నేను నిర్ణయించుకుని, అలాగే ఈ బృహత్తర కార్యక్రమంలో నాతో పాటు ఇంకొక హోస్ట్ కూడా, కో హోస్ట్ ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది. మంచి విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యం ఉన్న మిత్రుడు ఆదిత్య నాకు ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒప్పుకోవటం కూడాను చాలా ఆనందంగా ఉంది నాకు. సో తను కూడా పరిచయం చేస్తున్నాను. సో ఈ ఎపిసోడ్ వీటికి ఒక వర్కింగ్ టైటిల్ ప్రస్తుతానికైతే చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది అనుకుంటున్నాము. సో ఈ శీర్షికలో వచ్చే ఎపిసోడ్స్లో నా కో హోస్ట్ ఆదిత్య. తను వైజాగ్ వాస్తవ్యుడు. చాలా మందికి ట్విట్టర్లో చాలా మంది తెలుసు. హీస్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఆంటర్‌ప్రెన్యూర్. ఒక 18 ఏళ్ళ నుంచి తను ఒక వ్యాపారవేత్తగా ఉన్నాడు. అలాగే మనలాగానే చాలా మంది లాగానే తెలుగు సంస్కృతి మీద, తెలుగు సమాజం మీద ఆసక్తి, అభిమానం, అలాగే రాజకీయాల గురించి కూడాను ఎంతో కొంత సామాజిక స్పృహ ఉండి తను చాలా చేస్తూ ఉన్నాడు. అది ట్విట్టర్లో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు. సో మనం ఈ ఎపిసోడ్లో 1-2 టాపిక్స్ మాట్లాడుకోబోతున్నాం, సమయం ఉన్నంత వరకు చూసుకుని. సో ఆ టాపిక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఆదిత్య నుంచి కూడాను ఒక 2 మాటలు మాట్లాడని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నాగ్ గారు, థ్యాంక్ యూ. హరివిల్లు పాడ్కాస్ట్ లిజనర్స్కి గొంతు విప్పాలని ఉంది మన శీర్షిక ఇవాళ మొదటి ఎపిసోడ్ అవ్వడం, ఆ వర్కింగ్ టైటిల్ బాగుండడం. చాలా రోజుల నుంచి ఇప్పుడు నాగ్ గారు నేను ఫ్రీక్వెంట్గా నాట్ జస్ట్ హరివిల్లు పాడ్కాస్ట్ పరంగానే కాదు, దాని ముందు నుంచి కూడా ఫ్రీక్వెంట్గా వారానికి వస్తారు, 15 రోజులకు వస్తారు. అంటే ఇప్పుడు ట్విట్టర్ స్థాయి నుంచి ఫోన్ మిత్రులు స్థాయికి ఎదిగిన తర్వాత నుంచి ఏదో ఒక కాల్కి ఏదో ఒక పర్పస్ కోసం అని మొదలెట్టి ఆ కాల్ అలాగా ఎక్కడెక్కడికో వెళ్ళి అందులో బోల్డ్ రకాల కరెంట్ అఫైర్స్ అన్ని మేము చర్చించుకోవడం అనేది మాకు గత 1.5 ఏళ్ల నుంచి ఐ గెస్ చేసి ఇలాగ అనుకోకుండా ఊరికే మాట్లాడడానికి అని చెప్పి. సో అది నాగ్ గారు ఎప్పుడైతే ఇలాగ మనం ఒక సెషన్ చేయడం, ఊరికే ఒక పాడ్కాస్ట్ లాగా కాకుండా ఒక సిరీస్ లాగా అనగానే ఐ వాజ్ డిలైటెడ్ దట్ చాలా బాగుంది ఇది మాట్లాడుకోవడానికి ఫార్మలైజ్ చేయడం అనేది. జులై సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు మాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఉంది, ఇలాగా మనకు కూడా ఇక్కడ ఒక ఒపీనియన్ ఉంది. దాదాపు ఈ శ్రోతలందరికీ కూడా హరివిల్లు లాంటి పాడ్కాస్ట్ ఇదేదో జనరల్ సినిమా మీదో లేకపోతే ఏదో పాప్ స్టఫ్ కాదు. కాబట్టి ఈ శ్రోతలందరికీ కూడా ఎంతో కొంత సామాజిక స్పృహ ఉండి ఉన్నవాళ్ళే, లేకపోతే ఈ పాడ్కాస్ట్ని ఆదరించడం అనేది జరగదు. సో ఈ ఆడియన్స్తో మాట్లాడడానికి ప్రతి వారం మనం ఒక 2 టాపిక్లు ఎంచుకుని సమయం ఒక స్టడీగా పెట్టుకుని అని ఒక ఎప్పుడైతే ఫార్మాట్ నాగ్ గారు చెప్పారో అది చాలా బాగా అనిపించింది, దట్ లెట్స్ ట్రై అని చెప్పి. సో థ్యాంక్ యూ అండ్ వీ హోప్ దిస్ గోస్ వెల్. థ్యాంక్స్ ఆదిత్య. సో
ఇవాళ మాట్లాడటానికి మనం ఎంచుకున్న అంశం, మొదటి అంశం ఏంటంటే గత నెలలో ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ ఫీస్‌ని రెగ్యులేట్ చేయడం కోసం, అంటే ప్రైమరీ అండ్ మిడిల్ స్కూల్ దాకా మాక్సిమం 15,000 రూపీస్ అనో, అలాగే అప్పర్ హైయర్ స్కూల్‌కి 22,000 అను, అంటే నంబర్స్ కొంచెం అటు ఇటు కావచ్చు అని చెప్పింది. అలా ఫీజ్ ఫిక్స్ చేసి ఒక జియో రిలీజ్ చేశారు. దాంతో పాటు ఒక హెల్ప్ లైన్ కూడాను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి, ఎవరైనా ఎంతకంటే ఎక్కువ ఛార్జ్ చేస్తుంటే మాకు చెప్పండి, వాళ్ళని లోపలేస్తాం అన్నట్టు మనం పత్రికల్లో చూసాం. దాని గురించి చాలామంది హర్షధ్వానాలు వ్యక్తపరిచారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూల్ ఫీస్ అనేది చాలా కుటుంబాలని, ఎక్కువ శాతం కుటుంబాలని ప్రభావితం చేసే అంశం. కానీ ఆలోచిస్తే దెర్ ఇస్ మోర్ టు ఇట్ దాన్ వాట్ మీట్స్ ద ఐ. ఏంటంటే అది అంత కట్ అండ్ డ్రైగా అతి సరైన నిర్ణయం, ఎప్పుడో జరగాల్సిన నిర్ణయం అయితే కనుక ఇంతకుముందు కూడా చాలా వాళ్ళు చేసేవాళ్ళు. కానీ దీన్ని కొంచెం లోతుగా ఆలోచించి మన స్టేట్‌ని ఒకదాన్నే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుంది, అసలు రాజ్యాంగం ఏం చెబుతుంది, ఇప్పుడు దాకా వీటి మీద ఏమన్నా కోర్టు కేసులు జరుగుంటే గనక సుప్రీం కోర్టు కానీ హైకోర్టులు కానీ ఏం చెప్పినాయి, ఇదంతా కొంచెం కూలంకషంగా చూసుకుని అప్పుడు ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించి నేను కొంత విషయం కూడాను గ్యాదర్ చేశాను. దాన్ని క్విక్గా మీకు ఆ సమ్మరీ ఇస్తాను. దాని తర్వాత ఆదిత్య అభిప్రాయాలు తీసుకుందాం. అలాగే నా అభిప్రాయం కూడాను ఆదిత్య చెప్పిన దాన్ని బట్టి నేను కూడా చెబుతాను. సో ముందు చూసుకుంటే ఏంటంటే ఇండియాలో అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కలిపి 3% ఆఫ్ ద జీడిపి, ఓవరాల్ జీడిపి ఆఫ్ ఇండియాని మాత్రమే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నాయి. కానీ కనీసం 6% ఖర్చు పెట్టాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 1968, అంటే ఒక 52 ఏళ్ల క్రితమే చెప్పారు ఆ విషయం. కానీ ఇప్పుడు దాకా అది అమల్లోకి రాలేదు. ఈ మధ్య దాకా కూడాను 3% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అందులోనూ సెంట్రల్ గవర్నమెంట్ 15% ఖర్చు పెట్టే దాంట్లో మిగతాదంతా స్టేట్ గవర్నమెంట్స్ ఖర్చు పెడతాయి. మీకు తెలిసినట్టు విద్య అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంది, అంటే సెంటర్కి స్టేట్కి రెండింటికి రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే పర్ చైల్డ్ ఎంత ఖర్చు పెడుతున్నారు యాన్యువల్గా అంటే చాలా వరకు రాష్ట్రాల్లో 25,000 సంవత్సరానికి ఒక చైల్డ్ మీద ఖర్చు పెడుతున్నారు. అంటే మనం ఇప్పటివరకు మాట్లాడుతుంది అంతాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా ఏం ఖర్చు పెడుతున్నారు అనేది. సో నేను చెప్పినట్టు కనీసం 25,000 ఖర్చు పెడుతున్నారు చాలా వరకు రాష్ట్రాలు. కొన్ని బాగా వెనకబడిన రాష్ట్రాలు అయితే కనుకను 10,000, 12,000 కూడా ఖర్చు పెడుతున్నారు. ఈ పెట్టే ఖర్చులో కూడాను ఒక 75% టీచర్ల శాలరీస్కి వాటికి వెళ్ళిపోతుంది, మనం ఊహించుకోవచ్చు. అలాగే మొత్తం దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ ఒక 10 లక్షలు ఉన్నాయి. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఇంకొక 1 లక్ష ఉంది. సో నేను చెప్పిన అమౌంట్ మొత్తం 3% ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో ఇది ఈ స్కూల్స్కి వెళ్తుంది. ఇది కాకుండా ఇండియాలో 4 లక్షల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే దానికి మనం ముందు చూస్తాం. ఎందుకంటే అంత గ్యాప్ ఉంది కాబట్టి సప్లైకిను డిమాండ్కి మధ్య. ఆల్మోస్ట్ ఒక సగం మంది ఇండియాస్ చిల్డ్రన్, పిల్లల్లో సగం మంది ప్రైవేట్ స్కూల్స్ చదువుతున్నారు ప్రస్తుతం ఈ 4 లక్షల స్కూల్లో. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అని కూడా అనుకోవడానికి వీలు లేదు అని ఈ మధ్యకాలంలో చేసిన చాలా సర్వేలు కూడా చెబుతున్నాయి. ఏంటంటే అవుట్కమ్స్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్లీ బెటర్ దాన్ గవర్నమెంట్ స్కూల్స్ అని సర్వేస్ చెబుతున్నాయి. అంటే ఉదాహరణకి 35%, అంటే రూరల్ సెట్టింగ్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళల్లో ఆల్మోస్ట్ ఒక 1/3, 3వ వంతు పిల్లలు 5వ క్లాసులో ఉన్న వాళ్ళు కూడాను 2వ క్లాసు పాఠ్య పుస్తకంలోని ఒక పారాగ్రాఫ్ కూడా చదవలేకపోతున్నారు. అది అంటే ఒక
చిన్న డేటా పాయింట్ అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ గ్యాప్ ఉండబట్టి గవర్నమెంట్ పూర్తిగా అందరికీ విద్య అందజేయలేకపోతుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్ కూడాను అంత గొప్పగా ఏమి చేయట్లేదు, దీని సారాంశం. అలాగే ఇంకొక ఉన్న అపోహ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ గురించి, అంటే ఎలా అయితే ఒక అపోహ ఏంటంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అనేది, అది తప్పు అని కూడా తెలుస్తుంది. రెండో అపోహ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అన్నీను బాగా ఎక్కువ ఛార్జ్ చేస్తారని చెప్పేసి ఫీజ్. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే డేటా ఏం చెబుతుందంటే మనకి 70% ఆఫ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ పే లెస్ దాన్ 1000 per month యాజ్ ఫీజ్. అలాగే ఈ ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవుతున్న పిల్లల్లో కూడాను 40% మంది ఎకనామికల్లీ పూర్ సెక్షన్స్, బడుగు వర్గాల నుంచే వస్తున్నారు. సో ఆ రకంగా చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్స్ జాయినింగ్ ఇన్ స్కూల్స్ కానీ చూస్తే గవర్నమెంట్కిను ప్రైవేట్కిను స్కూల్స్కి మరీ చాలా పెద్ద తేడా అయితే కనిపించట్లేదు ఈ డేటా బట్టి. సో మన అందరం చాలా హ్యాపీగా, మనలో చాలా మంది ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కనుక ఇలా ప్రైవేట్ స్కూల్ ఫీజుని రెగ్యులేట్ చేస్తే, అంటే ఇంతకంటే ఛార్జ్ చేయకూడదని కనుక ఏదైనా జివో ఇస్తే బాగా ఆనందంగా ఫీల్ అయ్యే వాళ్ళల్లో, అలా ఫీల్ అవటానికి ఎంతో కొంత ఆస్కారం ఉన్న వాళ్ళు ఎవరంటే అర్బన్ సెంటర్స్లో తమ పిల్లల్ని చదివిస్తున్న వాళ్ళు. అది కూడా అర్బన్ సెంటర్స్లో కూడా అన్ని రకాల ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. అర్బన్ సెంటర్స్లో ఉన్న మంచి ప్రైవేట్ స్కూల్స్లో చదివిద్దాం అనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇలాంటి డెసిషన్ కొంచెం బాగా ఊరట కలిగించవచ్చు. సో కానీ ఇలా స్టేట్ గవర్నమెంట్ ఇలా క్యాప్ చేయొచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు అనేది ఆ విషయానికి వద్దాం. దానికి ముందు మన రాజ్యాంగం ఏం చెబుతుందో చూద్దాం. ఏంటంటే ఆర్టికల్ 21A ఏం చెబుతుందంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఇంపార్ట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఆఫ్ 6 to 14 years ఆఫ్ ఏజ్ అనేది. అంటే ఇది అసలు ప్రభుత్వ బాధ్యత అన్నమాట. అంటే 14 ఏళ్ల వయసు దాకా, అంటే 8, 9 క్లాసు తరగతికి దాకా కూడాను భారతదేశంలోని అందరి పిల్లలకిను ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలనేది. కానీ ఆర్టికల్ 41 యాజ్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఒక గైడెన్స్ లాగా అదేం చెబుతుందంటే, ప్రభుత్వానికి కొంచెం క్యాష్ తక్కువ ఉంది కాబట్టి, అంటే కొంచెం ఎకనామిక్ కెపాసిటీ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ అనేది, ఈ ఎడ్యుకేషన్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలను కూడాను ఆహ్వానించి ఈ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ పూర్తిగా అందరికీ ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 14 ఏళ్ల వయసు దాకా ఇచ్చే పొజిషన్లో లేదు కాబట్టి, ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ప్రైవేట్ సంస్థలని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 41 అలా ఒక ప్రొవిజన్ ఉందన్నమాట. అది ఒక గైడెన్స్ లాగా ఇచ్చింది. ఆ గైడెన్స్ని ప్రభుత్వాలన్నీ అందిపుచ్చుకొని ప్రైవేట్ సంస్థలకు కూడాను లైసెన్స్ కానీ అవకాశం కానీ ఇస్తున్నాయి ఎడ్యుకేషన్ రంగంలో రావటానికి. ఇకపోతే సో అలా వచ్చిన ప్రైవేట్ సంస్థల్లో ఎంత ఫీజ్ ఛార్జ్ చేయాలనేది, దీని గురించి ఇప్పుడు దాకా సుప్రీంకోర్టు దాకానే ఒక 4-5 కేసులు వెళ్ళినాయి. వాటిల్లో 2 కేసులు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనొచ్చు. ఒకటేమో TMA పాయ్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక 2002లో, అలాగే PA ఇనామ్దార్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర 2007లో. ఈ రెండును యాక్చువల్గా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాయి ఈ కేసులు. కానీ ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు, వాళ్ళ గైడెన్స్ అనేది ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా వర్తిస్తుంది. ఏంటంటే అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, కానీ క్లుప్తంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే,
ప్రతిదీను రెగ్యులేట్ చేయకూడదు ప్రైవేట్ సంస్థలకు సంబంధించి. వాళ్ళు కనీస అవసరమైన ఫెసిలిటీస్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారా పిల్లలకి స్కూల్లో, అదనేది రెగ్యులేట్ చేయొచ్చు. అంతేకాని అలాగే వాళ్ళ అడ్మిషన్ ప్రొసీజర్ కూడాను అది వాళ్ళకి వదిలేయచ్చు మీరు, ముఖ్యంగా స్కూల్ లెవెల్లో అయితే కనుక. అంతేగాని వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ సమ్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి మొత్తం తీసుకోవటం, ఇలాంటి ఇబ్బందులు పెట్టకూడదు వాళ్ళకి అది వదిలేయచ్చు అనేది. అలాగే ఫీజుకి సంబంధించి వాళ్ళకి అంటే ప్రతిదీను గవర్నమెంటే డిక్టేట్ చేయకూడదు ఫీజు. దే షుడ్ అలౌ ప్రైవేట్ స్కూల్స్ టు charge enough fees, adequate fees to generate certain surplus, which can so that surplus amount can be used to invest back again in school infrastructure or capacity building or capability building అనేది అలా ఇచ్చారు. సో సర్ప్లస్ కూడా అంటే ఎంత అంటే మేము ఇంత అని చెప్పం, కానీ ఒక 6 to 15% ఆఫ్ ద ఓవరాల్ యాన్యువల్ రెవెన్యూస్ అయితే కనుక కొంచెం రీజనబుల్ సర్ప్లస్ అనుకోవచ్చు అని కూడాను ఆ జడ్జి గారు చెప్పారు ఆ కేసులో. అంటే అది బెంచ్ యాక్చువల్గా. సో వన్ ఆఫ్ ద జడ్జెస్ హ్యాస్ కమ్ అవుట్ విత్ ఇదనమాట, 6 to 15% అనేది ఒక గైడెన్స్ లాగానే. ఇట్స్ నాట్ బైండింగ్ అన్ ఎనీబడి. ఇది మొత్తం మీద ద లాంగ్ అండ్ షార్ట్ ఆఫ్ ఈ విషయం. సో దీంట్లో కండెన్స్ చేస్తే 2-3 విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటంటే ఒకటేమో మన కాన్స్టిట్యూషన్ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ని ఒక ఫ్రీ మార్కెట్ ఎకానమీ లాగా చూడట్లేదు. అది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ చైల్డ్. అది ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వానికి ఆర్థిక స్తోమత లేనప్పుడు ప్రైవేటు వ్యక్తులను కూడా తీసుకోవచ్చు ఆ రంగంలోకి. కానీ ఎంత ఫీజు ఛార్జ్ చేస్తున్నారు అనేది దానికి ఒక లిమిట్, అంటే అది ఒక ప్రాఫిటీరింగ్ లాగా ఉండకూడదు. కేవలం ఒక సర్ప్లస్ మాత్రం జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనేది కాన్స్టిట్యూషన్ కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పింది అనేది నాకు అర్థమైంది ఇదంతా చదివితే. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే కనుక ఇలా మొన్న మన స్టేట్లో కానీ అలాగే ఇంకొక 8 వేరే స్టేట్స్లో కూడా ఇలాంటి ఆర్డర్సే ఉన్నాయి. దానికి సంబంధించి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కేసుకి వెళ్ళారు, కొన్ని కంప్లీట్ అయినాయి, జడ్జిమెంట్లు వచ్చినాయి. మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఓడిపోయిన వాళ్ళు, అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడాను ఈ ఆంధ్ర గవర్నమెంట్ మొన్న ఇచ్చిన జియో మీద కూడాను కేసు కోర్టుకి వెళ్ళారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. అది ప్రస్తుతం హియరింగ్ నడుస్తూ ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్. సో ఆదిత్య, ప్రశ్న ఏంటంటే, ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావు ఏంటంటే, నీ అభిప్రాయం ఏంటో నాకు తెలుసు, ఇంతకుముందు మనం ఆడుకున్నాం కాబట్టి. ఏంటంటే స్టేట్ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ డిసైడింగ్ హౌ మచ్ స్కూల్ షుడ్ ఛార్జ్ అనేది. సార్ లేదు, ఐ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆన్ దిస్ టాపిక్. నాకు చాలా గట్టి ఒపీనియన్ ఉంది ఈ పర్టికులర్ టాపిక్ మీద. అయితే ఒక ప్రికర్సర్గాను మనం స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో అనుకున్నప్పుడులాగా ఈ పర్టికులర్ సిరీస్ ద్వారా మనం రీచ్ అవుట్ అవుతున్నప్పుడు మనం ముందే అనుకున్న మాట ఏంటి, ఏ విధంగానూ వీలైనంత వరకు మన బయాస్ చూపించకూడదు, వీలైనంత వరకు లెట్ us be neutral about it and just talk about general topics as informed citizens అనుకున్నాం. గవర్నమెంట్ చేసింది కాబట్టి, ఆ గవర్నమెంట్ చేసింది కాబట్టి అన్న ఉద్దేశమే లేదు, జస్ట్ యాజ్ ప్యూర్ సిటిజన్స్ మాట్లాడుతున్నాం. అయితే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే గవర్నమెంట్ తాలూకా సొంత స్కూల్స్, సొంత ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, ఉన్న తర్వాత ఆ గ్యాప్ ఫిల్ చేయడానికే వచ్చాయి. ఇప్పుడు మీరు అన్న డేటా పాయింట్స్లోని మోర్ దెన్ 70% ఆర్ ఛార్జింగ్ లెస్ దాన్ 1000 రూపీస్ పర్ మంత్ అని మీరే అన్నారు. అది నిజం. అది అంటే దానికి మన వాళ్ళు అర్బన్గా, రూరల్గా వాడుకునే కామన్ మాట కాన్వెంట్ చదువులు అంటే కాన్వెంట్ అనే మాట ఏదైతే వాడతామో మనం, ఆ కాన్వెంట్లన్నీ కూడా ఎస్పెషల్లీ రూరల్ ఏరియాల్లో అంతకన్నా ఫీజు ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? సో ఫ్యూ హండ్రెడ్స్లోనే ఉంటుంది, ఫ్యూ థౌజండ్స్లోనే. టీచర్లకు కూడా అలాగే ఉంటుంది. మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అని చెప్పి మీరు మాట్లాడిన తర్వాత, మీరు నాకు ఫ్యూ డేస్ అగో ఇది చేద్దామని చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే, మా పిల్లల స్కూల్లో ఉన్న క్లాస్ టీచర్ రీచ్ అవుట్ అయ్యాను.
రీచ్ అవుట్ అయ్యి, ఎందుకంటే నాకు తెలిసి కొన్నాళ్ళ క్రితం స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్స్ అందరితోటి జూమ్ కాల్, ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టింది. పెడితే అందులోని మన సీఎం జగన్ గారే మాట్లాడారు. ఇన్ఫాక్ట్ మా వాళ్ళ టీచర్లతో కూడా డైరెక్ట్గా సీఎంఏ మాట్లాడారు. సో వీళ్ళు డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ ఒక సెషన్లోని, మాది మంచి స్కూల్, సో టీచర్స్ని ప్రాబబ్లీ ఇంక్లూడ్ చేసుకుంటారు. అయితే మా అమ్మాయి వాళ్ళ క్లాస్ టీచర్ డైరెక్ట్గా అడిగారట, సార్ మాకు గత కొన్నాళ్ళ నుంచి మీరు ఈ మాట చెప్పిన తర్వాత ఇంకా కూడా చాలా మంది పేరెంట్స్ లాస్ట్ ఇయర్ నుంచే ఇబ్బంది పడుతున్నారు, ఫీజులు ఎలాగో చాలా మంది కట్టట్లేదు. సో మేము ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ ట్రంకేటెడ్ శాలరీ. ఇప్పుడు దాన్ని ఇంకా తగ్గించేసి ఇప్పుడు అఫీషియల్గా స్కూలే ఇది తీరినంత వరకు మమ్మల్ని క్షమించండి, మేము మీకు 50% కన్నా ఇవ్వలేము, ఎందుకంటే మా వాళ్ళది నాన్ ప్రాఫిట్ స్కూల్, వాళ్ళది ఫీజు చాలా రీజనబుల్ ఫీజు మా వాళ్ళది. వైజాగ్ లెట్ సిటీలో సంవత్సరానికి లెస్ దాన్ 30,000 ఫీజు ఉన్న మంచి స్కూల్స్లో వెరీ ఫ్యూ స్కూల్స్, అందులో మాదొకటి. సో దే కెనాట్ మేక్ అ ప్రాఫిట్, ఆ ఫీజుకి ఇంపాసిబుల్ అది. సో డైరెక్ట్గా ఆవిడ లేచి అడిగేశారట, డైరెక్ట్గా సీఎం గారిని అడిగారు ఈ మాట, దట్ సార్ మాకు ఇలా అయితే 50% ఫీజు ఇస్తున్నారు అంటే, ఆయన చాలా మర్యాదగా మాట్లాడారట. హీ వాజ్ వెరీ పొలైట్ అబౌట్ ఇట్, పాష్, మంచి ప్రాపర్ ఇంగ్లీష్లోనే మాట్లాడారు. ఆయన డైరెక్ట్గా ఒక మాట అన్నారట, ఇలా ఫేస్లోకే చూసి, మేడం మీరు పని చేస్తున్నది ఎంత అండి, రోజుకి ఫ్యూ అవర్సే కదా, దానికి 50% ఫీజు జస్టిఫైడే కదా అని అడిగారట. ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇది అగైన్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీని తాలూకా బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనం 10,000, 15,000, 20,000, 25,000 ఏదైతే ఫీజ్ స్లాబ్స్ ఉన్నాయో మన వాళ్ళవి, వీలైనంత వరకు అమ్మఒడి పథకంలోంచి వచ్చిన దానికి అది సరిపోవాలి అన్నది ఉద్దేశం అన్నది ఇట్ ఈస్ ఎవిడెంట్, అది అందరికీ తెలిసిన విషయం కదా. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్కి ఇంకొంత స్ట్రెంగ్త్ పెంచడం కోసం రూరల్ ఏరియాల్లో ఇది పెట్టి కొన్ని స్కూల్స్ ఏవైతే సబ్ క్వాలిటీ ఉన్న స్కూల్స్ ప్రైవేట్ ఉన్నాయో వాళ్ళకి ఆ డబ్బులు కట్టుకునే బదులు ఇది గవర్నమెంట్ స్కూల్కి మారుద్దాము అనుకోవడం, దాని తాలూకా మంచి పర్యవేక్షణ, అది కూడా ఉంది ఆలోచన వాళ్ళకి. ఆ స్కూల్స్లో స్ట్రెంగ్త్ లేక చాలా స్కూల్స్ పాపం అలమటిస్తున్నాయి కాబట్టి. అయితే అండ్ చాలా ఏరియాస్లో గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ బెటర్ దాన్ దీస్ కాన్వెంట్స్. రూరల్ ఏరియాస్లో చిన్న గది పెట్టుకుని కాన్వెంట్ అని వాడు 12,000 కలెక్ట్ చేసే కన్నా గవర్నమెంట్ స్కూల్ చాలా బెటర్ కదా, మన వాళ్ళు చేర్చరు అక్కడ. ఎనీవే, కమింగ్ బ్యాక్, ఇదే మాట ఏదైతే ఇప్పుడు మన వాళ్ళు అన్నారో 50% మీరు చేస్తున్నది ఎంత అండి, రోజుకి 3-4 గంటలే కదా, గవర్నమెంట్ టీచర్ని అనగలరా? వాళ్ళు అది కూడా చేయలేదే చాలా రోజుల పాటు, వాళ్ళని ఎక్కడెక్కడో డ్యూటీలు వేశారు కదా. ఇప్పటికి కూడా ఇంకా గవర్నమెంట్ టీచర్స్కి ఫుల్ ఫ్లెడ్జ్గా స్కూల్, ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసుల తాలూకా కాన్సెప్టే ఇంకా సరిగ్గా లేదు, కొంచెం ఇప్పుడు వస్తుంది ఇంకా. అండ్ ఉన్నా కూడా 1-2 పిల్లలు వస్తున్నారు వాళ్ళకి. గవర్నమెంట్ టీచర్లను కూడా నేను అడిగాను, అదే మాట చెప్పాను. ఈ మాట వాళ్ళని అనలేరు కదా. లేదండి వాళ్ళు గవర్నమెంట్ కదండి, సో వాళ్ళ జీతం కోయలేమండి. అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్ని రెగ్యులేట్ చేయడం అన్నది, ఇప్పుడు మన వాళ్ళు హెల్త్ని, ఎడ్యుకేషన్ని ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కింద చూడొద్దు అని చెప్పి ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్ అట్ ఆల్. మీకు సొంత ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో దూరే రైట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 1,00,000 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయన్నారు చూసారా మీరు ఇందాక డేటా పాయింట్లో. గవర్నమెంట్ దానికి ఎయిడ్ ఇస్తోంది కాబట్టి న్యాచురల్లీ దాంట్లో వేలు పెడతారు, మీరు ఎంతకన్నా ఫీజు కలెక్ట్ చేయకూడదు, మీరు ఈ ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వట్లేదు, డిఈఓ వెళ్ళి పీరియాడిక్గా ఇన్స్పెక్షన్ చేయడం, అలాంటి స్కూల్స్ ఉన్నాయి కదా, చాలా ప్రతి ఊర్లోనే ఉన్నాయి. అలాంటి దాంట్లో వి అండర్స్టాండ్. నౌ కంప్లీట్గా ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ అవ్వడానికి కారణమే టు ఫిల్ ద గ్యాప్ కదా, దాని తాలూకా ఇట్ షుడ్ బి అ ఫ్రీ మార్కెట్ ప్రోడక్ట్. ఏదైనా కూడా, వెదర్ హెల్త్, వెదర్ ఎడ్యుకేషన్, వెదర్ ఎనీథింగ్. ఇప్పుడు మనం చెయ్యలేక రెండో వాళ్ళు చేస్తున్న వాళ్ళ దాంట్లో దూరి లేదు నువ్వు ఎంతకే చెయ్యాలి అని రెస్ట్రిక్ట్ చేసేస్తే ఇట్ ఇస్ సింపుల్ ఎకనామిక్స్. మనం కూర్చొని లెక్కేసుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవ్వడం యాక్చువల్గా నాకు అన్నిటికన్నా బాధేస్తున్న విషయం అండి. ఇప్పుడు వైజాగ్లోనే టింపనీ అని పెద్ద స్కూల్ ఉంది, వాళ్ళకి గత ఫ్యూ ఇయర్స్ నుంచి కోర్టు కేసు నడుస్తుంది. పేరెంట్స్ అందరూ కలిసి గ్యాంగ్గా అయిపోయారు స్కూల్కి అగెనిస్ట్గా, నువ్వు ఇంత ఫీజు ఎలా వేసేస్తావని. మీరు మెట్రో స్టాండర్డ్లో చూస్తే వీళ్ళ ఫీజు పెద్ద ఫీజు కాదు, సంవత్సరానికి 50,000 ఎంతో ఫీజు వెళ్ళదు. మెట్రోలో అయితే అబ్బాయి ఇది చాలా బాగుందిరా అనుకునే స్థాయి ఫీజులు అవి కదా. మీ ఇలాంటి ఊర్లో చూస్తే 50,000 అంటే చాలా తక్కువ కింద లెక్క. మా ఊర్లో బెంగళూరులో 2,00,000. సో ఇప్పుడు తమాషైన విషయం ఏంటి అంటే, లేదు వాళ్ళకి కట్టను అంటే, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తాలూకా ఓనర్తో మాట్లాడే వైజాగ్లో, ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, గొప్ప ఇబ్బంది పడిపోతున్నాం మేము, అడ్మిషన్స్ రావట్లేదు, పేరెంట్స్ ఏమో ఉన్న వాళ్ళు ఫీజు కట్టట్లేదు, మేము తీసేయలేం, యూ హ్యావ్ టు రన్ ద స్కూల్, యూ కెనాట్ జస్ట్ తీసి ఇచ్చి పంపించేస్తాను అనే సిచ్యువేషన్ లాస్ట్ 1 year నుంచి కోవిడ్ వల్ల లేదు కదా. వీళ్ళు వచ్చి లేదు ఈ ఫీజు అంటే, నా ఆలోచించండి, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లకి జీతాలు 6th pay కమిషన్ తర్వాత బాగా పెరిగాయి. మన వాళ్ళు దాన్ని రోల్అవుట్ చేసిన తర్వాత లాస్ట్ టైం ఫిట్మెంట్ అది ఇచ్చిన తర్వాత 43% ఫిట్మెంట్లో అవన్నీ మన స్టేట్లో వచ్చి, దాని తర్వాత ఫిట్మెంట్ వచ్చి, స్టాండర్డ్ గురించి నేను మాట్లాడను. ఇఫ్ యూ జస్ట్ కంపేర్ టీచర్ వర్సెస్ టీచర్, ఏ స్థాయి ఫీజు ఛార్జ్ చేస్తే ప్రైవేట్ స్కూల్ అంత జీతం ఇవ్వగలదు?
గవర్నమెంట్ టీచర్లకి 70,000, 80,000, సీనియర్లకు ₹1,00,000 పైన జీతాలు ఉన్నాయి. మనకి తెలుసు ఆ విషయం. అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. వెరీ గుడ్. టీచర్స్ షుడ్ బి పెయిడ్ వెల్. కానీ ప్రైవేట్ స్కూల్ అంత జీతం ఇచ్చి ఒక 50 మంది టీచర్లని పెట్టాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి వాళ్ళు? అది కాకుండా వాళ్ళ రన్నింగ్ కాస్ట్స్ ఎంత? వాళ్ళ బస్సులు, తర్వాత దేర్ ఆర్ ఎక్స్‌పెక్టేషన్స్. రిజల్ట్స్ రావాలి. సరే, రెగ్యులేట్ చేయడం అంటూ మొదలెడితే దాని ఎండ్ ఎక్కడ? మీరిందాక పాయ్ గారిది అన్నది ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్స్. మణిపాల్ లాంటి దగ్గరికే ఏకంగా అంత కేసు వేశారు కాబట్టి ఇట్ కేమ్ ఇంటూ లైమ్ లైట్ కదా. వాళ్ళ రూలింగ్ గవర్నమెంట్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఈజ్ నౌ వన్ ఆఫ్ ది కీ డెసిషన్ మేకర్స్ ఇన్ ది రూలింగ్ గవర్నమెంట్. ఇవాళ ఆయన అదే కానీ వచ్చి రేపు ఆ మాట అక్కడంటే ఆయన ఒప్పుకోగలరా? యూజీసీ అంటూ ఒక స్కేల్ ఉంది, సిబిఎస్ఈ వాళ్ళకి ఒక స్కేల్ ఉంది, టీజీటీ, పీజీటీ, పిఆర్టీ, +2 టీచ్ చేస్తున్న వాళ్ళు మినిమం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అవ్వాలి, దానికి ఇంత స్కేల్ ఉండాలి. గవర్నమెంట్ ఒక స్కేల్ ఫిక్స్ చేసింది కదా. కేంద్రీయ విద్యాలయాలకి, నవోదయాలకి సెంట్రల్ స్కేల్లో ఫిక్స్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ టీచర్లందరికీ స్టేట్ స్కేల్లో ఫిక్స్ చేసింది. ప్రైవేట్ స్కూల్స్ ఆల్రెడీ అది లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ శాలరీ. మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాదు, ఇంకొక దగ్గరికి ప్రైవేట్గా గ్యాప్ ఫిల్ చేయాలి అనే గ్యాప్ రావడానికి కారణమే స్టాండర్డ్ కదా. ఇందాక మీరన్న మాటే, కాన్వెంట్లలో కూడా ఆ స్థాయి చదువు కూడా లేదు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా వాళ్ళ తాలూకది వచ్చి నువ్వు ఇంతే ఇవ్వాలి అంటే ఎవరు వస్తారు నేర్పడానికి? ఆ స్థాయి వాళ్ళే వస్తారు కదా. అంటే వేర్ విల్ ఇట్ ఎండ్? గవర్నమెంట్ నెక్స్ట్ ఏంటి? ఐటీ ఎంప్లాయీల దగ్గరికి వచ్చి గవర్నమెంట్, మీకు గుర్తుంటే ఎర్లీ 2000s ప్రాబబ్లీ లేట్ 90s డిఫెన్స్కి ఆఫీసర్స్ దొరకలేదు. గుర్తుందా మీకు కదా? మనకి ఇది పెద్ద న్యూస్ ఇది అప్పట్లో. ఎన్డీఏకి ఆఫీసర్ క్యాండిడేట్స్ తాలూకా పెద్ద డెర్త్ వచ్చింది వెన్ ఐటీ వాజ్ పికింగ్ అప్. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఫౌండ్ సైనిక్ స్కూల్ లాంటి చోట కూడా ఐటీ ఉద్యోగాలకు వెళ్ళిపోయేవాళ్ళు జనాలు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోయేవాళ్ళు. నాట్ టు డైవర్ట్ ఫ్రమ్ ద టాపిక్, ఇది ప్రాపర్ రిలవెంట్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ ఎగ్జాంపుల్. అయితే అందులో దానికి కారణం ఏంటి? అంత జీతం లేదు అని చెప్పి. సో గవర్నమెంట్ ఏం చేసింది? పే కమిషన్లోని డిఫెన్స్ వాళ్ళ శాలరీస్ రాక్షసంగా రివైజ్ చేసింది. ఎమాల్యుమెంట్స్ అని చెప్పి పెర్క్స్ కాకుండా బేసిక్ శాలరీ ఇట్ సెల్ఫ్ బికేమ్ 6 digit ఫర్ ఆల్ ఆఫీసర్స్. సో సడన్లీ పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ బ్యాక్ ఇన్ టు డిఫెన్స్ అగైన్. నౌ ఇదే సేమ్ పని గవర్నమెంట్ కానీ వచ్చి మాకు మళ్ళీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగాలు ఎవరు రాయట్లేదు, మాకు స్టాఫ్ దొరకట్లేదు కాబట్టి ఐటీ కంపెనీస్ అన్నీ కూడాను గవర్నమెంట్ స్కేల్ కన్నా 56,800 రూపాయలు బేసిక్ కన్నా ఇవ్వకూడదు అన్నాయి అనుకోండి. అప్పుడు ఇదే పేరెంట్స్ ఎవరైతే బయట నుంచి చప్పట్లు కొడుతున్నారో ఏమంటారో నాకు తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టేజ్ అదే కదా. గవర్నమెంట్ కోవిడ్కి ఎంతకన్నా ఛార్జ్ చేయకూడదు అంటే చప్పట్లు కొట్టాము, వండర్ఫుల్ అన్నాం. ఫీజు 20,000 కన్నా ఎక్కువ రాకూడదు అంటే అబ్బా గవర్నమెంట్ ప్రజల ప్రభుత్వం అంటున్నాం. రేపు వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా ఈ పాడ్కాస్ట్ వినే చాలా మంది విల్ బి మేకింగ్ మోర్ మనీ ఫర్ ష్యూర్. అవునా? ఈ పాడ్కాస్ట్ వినే ఆడియన్స్ గురించి నేను చెప్తాను. సో వాట్ రైట్ డూ వీ హ్యావ్ టు కమ్అట్ అండ్ సే లేదు మాకు రావాల్సినది మాత్రం మీరు ముట్టుకోకండి, మేము ఇవ్వాల్సిన దాంట్లో మాత్రం మీరు వేలు పెట్టండి. ఐ ఫైండ్ ఇట్ టు బి హిపోక్రసీ. ప్రైవేట్గా ఇక్కడే కాదు కదా, మనం అమెరికా చూడండి, యూరప్ చూడండి, ఎనీ డెవలప్డ్ కంట్రీ, జపాన్ చూడండి, వాళ్ళకి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. దేర్ ఎడ్యుకేషన్ ఇస్ క్వైట్ గుడ్. బాగున్నా కూడా వాళ్ళకి కూడా ప్రైవేట్ అకాడమీస్ ఉన్నాయి కదా, తక్కువ కూడా కాదు. మన వాళ్ళే ఎంతో మంది అక్కడ యూనివర్సిటీ చదువులకు వెళ్తున్న పిల్లలు ఉన్నారు కదా. మనం ఎంత ఫీజులు కడుతున్నాం అక్కడ ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? ఇక్కడికి వచ్చేసరికేనేమో లేదు 20,000లో మన చదువు అయిపోవాలా? ఎలా అవుతుంది? ఆ స్థాయి అవుతుంది కదా. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్, నాకు ఇది ఎక్కట్లే. సో బ్యాక్ టు యూ. యా, సో ఇదేంటంటే మనం ముందు కూడా ఎపిసోడ్స్లో గవర్నమెంట్ పాలసీస్ గురించి మాడుకుంటూ ఉంటాం. నాకు ఈ పాలసీ మేకింగ్ గురించి నేను విన్న అలాగే చదివిన వాటిలో నాకు నచ్చిన మంచి లైన్ ఏంటంటే, the how good a policy is should not be measured by the intention of the policy makers or the objective set out when they drafted the policy. The quality should be measured by the outcomes and whatever eventually it has led to అనేది. ఎందుకంటే పాలసీ మేకర్స్ ఇంక్లూడింగ్ not only bureaucrats, including politicians also, I'm sure their intention is good to come out with a policy as a positive intervention to change something for good అనేది. But what really matters is whether it has desired the delivered results or not.
దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ మధ్య 2012-13 ఆ టైంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఒక హైవేలో, బెంగళూరు హైదరాబాద్ హైవేలో ఆ బస్ కాలిపోయింది. సో ఒక 28 మంది చనిపోయినట్టున్నారు. అయితే దాని తర్వాత ఆబ్వియస్లీ కొంచెం సేఫ్టీ మెజర్స్ సరిగ్గా ఉన్నట్లేదు. అదే ఆ జబ్బార్ ట్రావెల్స్ ఏదో జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ సంబంధించినది. అయితే దానివల్ల ప్రజలందరూ కోపం వచ్చేసి ట్రావెల్స్ వాళ్ళ మీద కోపం పెంచుకున్నారు. గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి సార్, తప్పదు, వీళ్ళని కుమ్మేయాలని అన్నారు. సో గవర్నమెంట్ కూడా వాళ్ళని కుమ్మేసినంత పని చేసింది. అంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు సేఫ్టీ స్టాండర్డ్స్ పెంచలేదు, వేధింపులు ఎక్కువ చేశారు అంతే. వాళ్ళ మీద వేధింపులు, దాని ద్వారా డబ్బు చేసుకుంటారు మధ్యలో బ్యూరోక్రసీలో ఉన్నవాళ్ళు. దానివల్ల ఈవెన్చువల్ అవుట్కమ్ ఏం జరిగిందంటే, ఇప్పటికి కూడాను అప్పటితో కంపేర్ ఇప్పటికి సేఫ్టీ స్టాండర్డ్స్ ఏం పెరగలేదు. కానీ ఏం పెరిగిందంటే, ఇలా గవర్నమెంట్ ఎప్పుడైతే కొంచెం వాళ్ళని ఇప్పుడు దాకా కేవలం నీ ఫిట్నెస్ సర్టిఫికేట్ దీని మీదే మిమ్మల్ని ఇసుగించేవాళ్ళం, ఇప్పుడు మాకు ఇంకోటి దొరికింది యాక్చువల్గా సేఫ్టీ స్టాండర్డ్స్ గురించి అనేది, ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది, దాన్ని పట్టుకుని ఇంకొంచెం గుంజడం మొదలుపెట్టారు. అందువల్ల వెంటనే జరిగిన ఎఫెక్ట్ ఏంటంటే, వాళ్ళు బస్ రేట్లు ఒక 40% పెంచేశారు. అంటే నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను, ఎందుకంటే బెంగళూరు నుంచి మన సైడ్ రావడానికి ఎక్కువ బస్సులోనే వెళ్తాం, ఎందుకంటే ట్రైన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే చాలా వరకు ట్రైన్స్ అన్ని బెంగళూరు టు ఒరిస్సా అండ్ బియాండ్ అప్ టు నార్త్ ఈస్ట్ ఉంటాయి. వాటిలో మన రిజర్వేషన్ కోటా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి బస్సులే శరణ్యం అనమాట ఇక్కడ నుంచి ఆంధ్రాకి అటు సైడ్ వెళ్ళే వాళ్ళకి. అయితే సో మొత్తమే జరిగింది ఏంటి, అక్కడ ఏం జరిగిందంటే ఛార్జీలు పెరిగినాయి 40%, అంతే తప్పితే అసలు కోరుకున్న అవుట్కమ్ ఏదో అది రాలేదు. సో అలాగే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కొంచెం ఎగ్జార్బిటెంట్గా ఛార్జ్ చేస్తున్నారు అనే దాంట్లో వాస్తవం ఉంది. దట్ ఈస్ ప్రాబ్లీ బికాస్ దే హ్యావ్ మోర్ డిమాండ్ ఆల్సో, రైట్? అలాంటప్పుడు సో వాళ్ళ మతం అణచడం కోసం మొత్తం ప్రైవేట్ స్కూల్ రంగాన్ని నడ్డి మీద తన్నేస్తే అప్పుడేమవుతుందంటే, అదే కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఉన్నట్టు అవుతుంది అనమాట. అది నా ఉద్దేశం. ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ అలా పెంచడం. ఎందుకంటే చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి, చాలా బడుగు వర్గాలు చెందిన వాళ్ళు కూడా. సో ఆ విషయం ఒకటి చూసుకోవాలి. రెండోది, ప్రైవేట్ స్కూల్స్ వాటిని రెగ్యులేట్ చేయొచ్చు. అంటే రెగ్యులేట్ అంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళు వాళ్ళ లెక్కలు ఆడిట్ చేయొచ్చు కదా. వీళ్ళు ఎంత సొమ్ము చేసుకుంటున్నారు, వీళ్ళకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఈజ్ ఇట్ రీజనబుల్ ప్రాఫిట్ టు జనరేట్ రీజనబుల్ సర్ప్లస్, ఆర్ ఈజ్ ఇట్ ప్రాఫిట్ ఇయరింగ్ ఆర్ ప్యూర్ కమర్షియలైజేషన్ అనేది, అది చూసుకుని అది ఇండివిజువల్గా చేయాలి. అంతే కానీ ఇలా 15,000 22,000 అంటే గవర్నమెంట్గా నువ్వే గవర్నమెంట్స్ ఇప్పుడు చూస్తే కనుక నేను చెప్పినట్టు లెక్క చాలా స్టేట్స్లో ఆల్రెడీ కనీసం 25,000 ఖర్చు పెడుతున్నారు ఒక చైల్డ్ మీద. అంటే మీ గవర్నమెంట్ స్కూల్స్లో మీరే 25,000 30,000 సంవత్సరాలు ఖర్చు పెడతారని మీకు తెలిసినా కూడాను మీరు ప్రైవేట్ స్కూల్స్ 15,000 మాత్రమే తీసుకుని వాళ్ళని చదివించాలి అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అసలు? సో అక్కడ ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి ఇవి తెలియదా అంటే తెలుసు, కాకపోతే అంత కొంచెం పాపులర్ డెసిషన్ కదా ఇది, ఇలా చేస్తే పాపులిస్ట్. దెన్ ఇంకోటి ఏంటంటే ఇలాంటివి చప్పట్లో ఎక్కినప్పుడు దాని తర్వాత ఏమో ఎన్ఫోర్స్మెంట్ పెద్దగా ఉండదు. మళ్ళీ అంటే దీన్ని 100% ఎన్ఫోర్స్ చేస్తే ఎదురికి కొన్ని చాలా వరకు స్కూల్స్ లేచిపోతాయి, అది వేరే విషయం. ఆ ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా సెలెక్టివ్గా ఉంటుంది, అది కూడా అధికారులు డబ్బు చేసుకోవడానికి ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు చప్పట్లు కొడుతున్న తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఒదిగేదే ఉండదు, ఎందుకంటే ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తున్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఆ వేధింపుల వల్ల మూసేసుకునే వాళ్ళు మూసేస్తారు. దానివల్ల ఇంకా సప్లై తగ్గి
ఉన్న స్కూల్స్ ఇంకా ఎక్కువ ఫీజు డిమాండ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో అందుకని నా ఉద్దేశం ఏంటంటే కొంచెం ఎవరైనా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఇలా గవర్నమెంట్ ఇలా కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఊరిని చప్పట్లు కొట్టేయడం కాకుండా అసలు కొంచెం లోతుగా ఆలోచించి మన వైపే కాకుండా అవతల వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ వైపు నుంచి కూడాను ఏంటంటే గవర్నమెంట్ యాక్చువల్లీ షుడ్ టేక్ కీప్ ఎవ్రీబడీస్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్ వెన్ మేకింగ్ ఏ పాలసీ. అది వాళ్ళు చేసినా చేయకపోయినా కూడాను మనం సిటిజన్గా మనం కూడాను గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్లో మిగతా స్టేక్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుంటే కనుక మన డిమాండ్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. అప్పుడు అవతల వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ రీజనబుల్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో ఈ టాపిక్ మనం ముగించే ఉంది. ఏమన్నా ఫైనల్ వర్డ్ ఏమైనా ఉందా దీని మీద? అంటే నాకు బిలీఫ్ ఏంటి అంటే యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ నేను ఐఎమ్ ఆల్వేస్ గా ఉంటే అంత మంచిది అనే ధోరణిలో నేను సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నప్పుడు ఐ ఆల్వేస్ ఆల్ బిజినెస్ పీపుల్ వాంట్ ఫ్రీడమ్ టు ఆపరేట్. కాబట్టి ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఈ విషయంలోని దట్ గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ బీయింగ్ ఇన్ బిజినెస్. సో మన పని మనం సరిగ్గా చేయలేకపోతున్నాం. కరెక్ట్, యూ వాంట్ టు రెగ్యులేట్, యూ క్లోజ్ డౌన్ యువర్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపెండ్ ఆన్ దెమ్, పే దెమ్ యువర్ మనీ. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారు చూస్తారా 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని, దానికి ఒక బడ్జెట్ ఉంది కదా ఎడ్యుకేషన్ది. ఆ ఎడ్యుకేషన్ తాలూకా బడ్జెట్ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు ఈ అమ్మఒడి పథకం, ఫీజ్ క్యాప్లు ఉన్నాయి, రకరకాల ఇంప్లిమెంట్స్ ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టింది. ఇది ఫస్ట్ టైం వచ్చినది కాదు. దే హావ్ ఆల్వేస్ బీన్ బట్టింగ్ ఇన్ టు ప్రైవేట్ బిజినెస్. ఇప్పుడు ఉన్నదే అది ఆపలేం మనం. అన్ని దేశాలు చేస్తాయి, మన ఒక్కలమే కాదు. సో కంప్లీట్ గా షట్ డౌన్ యువర్ ఎంటైర్ అపరేటస్. మనం చేయలేకపోతున్నాం కాబట్టి షట్ డౌన్ చేసేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎలాగైతే ఆరోగ్యశ్రీ మన గవర్నమెంట్ సరిపోవట్లేదు, ప్రైవేట్ దాంట్లో ఇచ్చేస్తాం మీకు, వీ విల్ పే యువర్ ఫీజ్ అన్నారు కదా. సో కంప్లీట్ షట్ డౌన్ చేసేయండి. అది లేకపోతే ఊరికి బాగా రూరల్ ఏరియాస్ లో ఉన్నవి మాత్రమే ఉంచండి, సిటీలన్నీ మూసేయండి. మూసేసి ప్రైవేట్ స్కూల్స్ మీద ప్రాపర్ గా చెప్పండి అఫీషియల్ గా, ఓకే వీ విల్ పే దేర్ ఫీజ్, దెన్ యూ రెగ్యులేట్. మీరు డబ్బులు కట్టారు, మీరు వాళ్ళకి ఏదో యూ గివెన్ దెమ్ ఎక్స్ట్రా సైట్ ఇచ్చారు ఫ్రీగా కట్టుకోమని చెప్పి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ చేసింది ఆ పని, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు ప్రతి కంపెనీ చేస్తుంది కదా, టు బ్రింగ్ స్కూల్స్. ఎకరం రూపాయికి లీజుకి ఇవ్వడాలు, టీచర్స్ అందరికీ క్వార్టర్స్ ఇవ్వడాలు ఇస్తారు. దెన్ దే కెన్ సే మేము ఫీజు కడుతున్నాం కాబట్టి ఇంతే అని చెప్పి. ఏమీ చేయకుండా బయట కూర్చుని నేను బ్యూరోక్రటిక్ గా నేనేమో ఒక లా పాస్ చేశాను, నువ్వు 10,000 ఛార్జ్ చేయి, ఎలా చేస్తారు? 10,000 ఎలా ఛార్జ్ చేస్తారు? అందరికీ తెలిసిన విషయం. మీరు అన్నది 100% కరెక్ట్. 15,000 ఛార్జ్ చేసి పక్క నుంచి 10,000 క్యాష్ ఇవ్వండి అని అడుగుతారు రేపు ఉదయం. ఎలా రన్ చేస్తారు స్కూల్ని? పెద్ద స్కూల్స్ ఎలా రన్ చేస్తాయి? ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి 20 ఎకరాల క్యాంపస్ పెట్టుకున్న వాడు 10,000 రూపాయలతో ఏం చేయాలి? వాడి గార్డెనింగ్ డబ్బులు రావు. గివ్ పేరెంట్స్ ద ఫ్రీడమ్ టు చూస్ కదా. మార్కెట్ విల్ రెగ్యులేట్ ఆటోమేటికల్లీ. దట్స్ మై ఫైనల్ ఒపీనియన్ ఆన్ దిస్. ఇన్ ఆల్ బిజినెస్, నాట్ జస్ట్ హియర్. రేపు ఉదయం వచ్చి అన్ని పనులకే కదా. లేదు నువ్వు కంప్యూటర్ తయారు చేసినప్పుడు ఇంతే చెయ్యి, వెబ్సైట్కి 516 ఛార్జ్ చేయి, బిర్యానీకి 79 రూపాయల ఛార్జ్ చేయి. There is no end to it. So just to conclude, education is unlike several other sectors. మొదట చెప్పినట్టే ఏంటంటే ఇది ప్రాఫిటీరింగ్ అనేది దీంట్లో ఉండకూడదు. ఇది ఒరిజినల్ గా ప్రభుత్వ బాధ్యత. అది వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించారు. అదంతా బాగానే ఉంది. కానీ ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానిస్తున్నా కరెక్టే, కానీ how are you incentivizing them to do a better job of this at which you failed as government? రెండో టాపిక్, ఆఖరి టాపిక్ ఈ ఎపిసోడ్లో. నేను ఈ మధ్య కొంతమంది ఫ్రెండ్స్, బ్యాచ్మేట్స్, యూఎస్లో ఉంటున్న వాళ్ళు కానీ వాళ్ళ సంభాషణలో కానీ కొన్ని ఆర్టికల్స్ కూడా చదువుతూ ఉంటే నాకు ఒక ట్రెండ్, ఎమర్జింగ్ ట్రెండ్ ఒకటి గమనించాను. ఏంటంటే యూపీ బాగా డెవలప్ అయిపోతుంది గత కొద్దేళ్లుగా అనేది. సో నేను కూడా నిజమే కదా, ముఖ్యంగా యూపీ, బీహార్ లాంటి డెవలప్ అయితే కనుక అది దేశానికి కూడా మంచిదే. ఎందుకంటే అంతమందికి ఎంప్లాయ్మెంట్, అంతమంది జనాభా ఉన్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ అక్కడే జనరేట్ అయితే కనుక వాళ్ళు అక్కడే ఉంటారు. అఫ్కోర్స్ ఇక్కడ మిగతా స్టేట్స్లో అంటే మహారాష్ట్ర, గుజరాత్లో కానీ లేకపోతే సౌత్లో కానీ ఎంప్లాయీ ప్రాబ్లం వస్తుంది, అది వేరే విషయం, లో వేజ్ ఎంప్లాయీస్ ప్రాబ్లం. కానీ మంచిదే అనేది. కానీ దీంట్లో అంటే ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ లాగా, లేకపోతే గుజరాత్ డెవలప్మెంట్ మోడల్, ద ఫేమస్ గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ లాగా
ఈ యూపీ డెవలప్మెంట్ మోడల్ అనేది కూడా ఒక ఎమర్జింగ్ ట్రెండ్ లాగా నాకు అనిపించింది. సో దీంట్లో ఎంత ఏది నిజం, ఎంతవరకు నిజం అనేది మాట్లాడితే బాగుంటుందేమో అనేసి. సో మీ అభిప్రాయం ఏంటి ఆదిత్య? మీరు ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మనకి ఒకవేళ కానీ ఒక ఫార్ములా పనిచేస్తే ఆ ఫార్ములానే మనం అలా రుద్దుతూ ఉంటాం. ఇండియాలో మన తాలూకా, ఇండియాయే కాదు ఎక్కడైనా కూడా ప్రాబబ్లీ మనిషి తాలూకా తత్వమేమో అది. ఒక సినిమా హిట్ అయితే అదే మోడల్లోని 500 సినిమాలు తీస్తాం మనం. సో మన ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్లోని ఒక ఫార్ములా క్లిక్ అయింది. సాడ్లీ ప్రతి స్టేట్లోని ఇంకా కూడా క్లిక్ అవుతుంది అది. నెక్స్ట్ టైం ఎలక్షన్ కూడా ఆల్రెడీ ఆయన రెడీ చేసేసుకుంటున్నాడు. మనం ట్విట్టర్లో ఆల్రెడీ చూస్తున్నాం, మారిపోతున్నాయి. బెంగాల్ పేర్లు పోయి తెలుగు పేర్లు వచ్చేస్తున్నాయి అక్కడ ఆల్రెడీ. అయితే యూపీ మోడల్ అనే కాదు, నేను ఒక స్టేట్ మోడల్ అనే ఒక జనరిక్ కైండ్ ఆఫ్ టాపిక్ మీద ఐ వాంటెడ్ టు టేక్ దిస్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఒక మోడల్ ఆఫ్ సక్సెస్ అని మనం ఏదైతే చెప్తున్నామో, సాడ్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ బికాస్ యాజ్ అ నేషన్ వీ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ బేసిక్ స్టఫ్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు ఒక వ్యాపారం చేయడానికైనా ఏదైనా ఒకటి రావడానికైనా బేసిక్, ఇప్పుడు పెద్దది ఏం అక్కర్లేదండి. ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైనా ఒక వ్యాపారవేత్తకి ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఎక్కడైనా రావాలన్నా, లివబిలిటీ పెరగాలన్నా, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలన్నా కావాల్సిన బేసిక్ అమ్యూనిటీసే. మిగిలిన మనిషి తన తాలూకా తను చేసేసుకుంటాడు. ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకి ఇస్తే చాలు. మనిషి తాలూకా లోపల ఉన్న ప్యాషన్ తన్నుకు వస్తుంది బయటికి. సో we need our basic amenities, కరెంటు, రోడ్డు, ఆ మాత్రం డీసెంట్ కనెక్టివిటీ, తర్వాత అక్కడ లివబుల్ స్టాండర్డ్గా ఉండడానికి వాటర్ అంటే బేసిక్ అమ్యూనిటీస్. ఇవన్నీ ఎప్పుడైతే మనం పెట్టుకోగలిగామో పీపుల్ విల్ ఆటోమేటికలీ కమ్ అండ్ సెటిల్. దట్ ఈస్ హౌ హ్యూమన్ సివిలైజేషన్ హ్యాస్ కమ్ టు దిస్ లెవెల్ కదా. కాకపోతే సాడ్లీ మనం దాన్ని కూడా ఏదో ఎక్స్ట్రాడినరీగా ఇచ్చినట్టు చెప్తే తప్ప మనకు పని జరగట్లేదు. పెద్దగా చేసినది ఏం లేదు. ఇప్పుడు అమెరికా మనకి తేడా ఉంది. మనం మాట్లాడినప్పుడు అమెరికా అన్నా కూడా అమెరికా ఇస్ అ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కదా. సో ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టఫ్ దేర్. ఇక్కడ దో వీ హ్యావ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద రూల్ ఇస్ ద సేమ్. ఇప్పుడు మనం స్టేట్కి కొంచెం, ఆఫ్ కోర్స్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రీడమ్ ఇన్ సర్టన్ సెక్టర్స్ అండ్ రెండు కంకరెంట్ సెక్టర్లో ఉన్న వాటిల్లో చిన్న చిన్న సెస్లు వేసుకోవడాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ జిఎస్టీ అవి వచ్చిన తర్వాత అది డివాల్వ్ చేసేస్తున్నారు. దట్ ఈస్ వై దట్ ఈస్ టాపిక్ ఫర్ సమ్ అదర్ ఎపిసోడ్ మనది. ఇప్పుడు గుజరాత్ మోడల్ అని చెప్పి మనకు అది స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాస్ ఎవిడెంట్ మనకి ఇవాళ వెన్ వి లుక్ బ్యాక్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ద హోల్ పర్పస్ బిహైండ్ ఇట్ వాజ్ టు ప్రొజెక్ట్ మోదీ గారు యాజ్ అ పిఎం క్యాండిడేట్ అండ్ సే దట్ ఎస్ he is a person who is worthy. స్టఫ్ ఉన్న మనిషి ఈయనలాంటి ప్రధానమంత్రి వస్తే మనకి బ్రహ్మాండంగా దేశం ఉంటుంది అని చెప్పి, అండ్ ఇట్ వర్క్డ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ వర్క్డ్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ మీద ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్తో ఒక మనిషి వచ్చి, కామన్ మనిషి ప్రధానమంత్రి అంత మెజారిటీతో అవ్వడం, జనాలు కనెక్ట్ అయ్యారు అన్నది ఇస్ వీఆర్ హ్యాపీ. అయితే ఎంతైతే గుజరాత్ మోడల్కి ప్లస్ ఉందో, మనం ఎనీ ఎకనామిక్ రీసెర్చర్ దాని తాలూకు అది చూసేసరికి దే విల్ ఇమీడియట్లీ లాఫ్ ఎట్ ఇట్. అగైన్ ఐఎమ్ నాట్ అగైన్స్ట్, ఐఎమ్ హ్యాపీ. గుజరాత్ చాలాసార్లు వెళ్ళాను, ఐ లైక్ గుజరాత్. బట్ మనకి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి ఐటీ టర్మ్లో జరిగిన, కామన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లాంటిదే ఉంది అక్కడ కూడా. ఇప్పుడు అక్కడ మాత్రం ఏం జరిగింది, మనం ఇవాళ కూడా ఏంటి సిబిఎన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పి మనం మాట్లాడతాము, జనాలందరూ వచ్చి ఐటీ తప్ప ఏం చేయలేదు అంటాం. దానివల్ల ఆయన ఓడిపోయారు. ఇవాళ మనం చెప్పక్కర్లే ఆ మాట. దానివల్ల నెక్స్ట్ టర్మ్ థంపింగ్ మెజారిటీతో వైఎస్ఆర్ వచ్చేసారు, అంతే కదా. ఆయన కంప్లీట్ ఒక దగ్గరికి. గుజరాత్ సేమ్ థింగ్ హ్యాపెన్. ఇప్పుడు సో మచ్ సో దట్ వెన్ వీ లుక్ ఎట్, ఐ హ్యావ్ సమ్ నంబర్స్ హియర్, 1 రూపీకి ల్యాండ్ ఇవ్వడం ఇవన్నీ అక్కడే స్టార్ట్ అయ్యాయి కదా ఫర్ ద ఫస్ట్ టైం. దేవర్ రెవల్యూషనరీ ఐడియాస్. అయితే 2006-07లోని సెంటర్ సడన్లీ వోకప్. దే సెడ్, ఇప్పుడు ఇదే బీజేపీ మోదీ గారి గవర్నమెంట్ గుజరాత్లో చేసిన పనికి సెంటర్ సడన్లీ వోకప్ అండ్ సెడ్, నువ్వెంత సేల్స్ ట్యాక్స్ నువ్వెలా తీసిగలవు, నీకు and they put their foot down and government had to roll it back అన్నమాట. లేదు we can no longer give అని చెప్పి సెంటర్ రూల్ పాస్ చేసింది వీళ్ళ మీద. నువ్వు ఇచ్చేస్తే మిగిలిన స్టేట్లతో ఏమవ్వాలి? 1 రూపీ ల్యాండ్ చొప్పున ఎకర్ ఇచ్చారు. నానో ప్లాంట్కి టాటాకి 30,000 crores వర్త్ ఆఫ్ సబ్సిడీస్ ఇచ్చారట ఇన్ ఆర్డర్ టు గెట్ నానో దేర్. 30,000 crores వర్త్ ఆఫ్ సబ్సిడీస్. అండ్ దానివల్ల జరిగిన డేటా పాయింట్ ఏంటి, ఇవన్నీ ఎప్పుడైతే చేశారో గవర్నమెంట్, ఇందాక మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ మీద ఆన్ యావరేజ్ 5-6-7% స్పెండ్ చేస్తుంది ఆఫ్ జీడిపి అన్నది ఉంది కదా. గుజరాత్ హ్యాడ్ లెస్ దాన్ 2% టు స్పెండ్ ఆన్ ఎడ్యుకేషన్. రెవెన్యూ ఏది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కరెంట్లీ ఇస్ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ డోల్డ్రమ్స్ కదా మనకి.
సో రెవెన్యూ లేదు, మొత్తం వాళ్ళకి వచ్చిన సేల్స్ ట్యాక్స్ కానీ ఏదైనా కూడా ఫ్యూచర్ మీద ప్రాతిపదిక మీద వాళ్ళు ఇవాళ డేట్ వదిలేశారు, ఇవాళ డబ్బు వదిలేశారు కంప్లీట్ గా. దానివల్ల గుజరాత్ షైనింగ్ ఇన్ ఆర్డర్ టు షో 50 కంపెనీలు దే ఆల్ కేమ్ కరెక్ట్. హెల్త్ ఇండియాలోనే లోయెస్ట్ పర్సంటేజ్ పడిపోయింది యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి గుజరాత్ డ్యూరింగ్ ది గుజరాత్ షైనింగ్ ఇయర్స్ మనం ఏదైతే అంటున్నామో. గుజరాత్ పారాడాక్స్ ఏంటంటే వాళ్ళు చూపించినప్పుడు ఏంటి, దే హ్యావ్ ది హైయెస్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎంప్లాయీ వర్క్ ఫోర్స్లోని ఎలిజిబుల్ పీపుల్ది గుజరాత్ వాజ్ ది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఇంకా నాకు తెలియదు, ఐమ్ టాకింగ్ అబౌట్ ఆ సంవత్సరాల తాలూకుది. సో ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్. కాకపోతే పారాడాక్స్ ఏంటనుకున్నారు, 94% ఆఫ్ దట్ పార్టిసిపేషన్ ఈజ్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. 94%. గుజరాత్ పర్ క్యాపిటల్ వేజెస్ వర్ అమాంగ్ ది లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇప్పటికి కూడా దే ఆర్ మచ్ లోవర్ దాన్ ది నేషనల్ స్టాండర్డ్. కారణం ఏంటి, డెవలప్మెంట్లో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు వేయడాలు, ఫ్యాక్టరీలు కట్టడాలు, డైలీ లేబర్ వర్క్. విపరీతంగా పీపుల్, ఎవ్రీ వన్ వాజ్ బిజీ, ఖాళీ లేరు ఎవరును. కానీ వాట్ హ్యాస్ ఇట్ డన్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్? నౌ అగైన్ ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఇది మోడల్ అన్నది. నాకు సర్ప్రైజ్ ఏంటి అంటే ఇది ప్రతి స్టేట్ చేయాల్సిన పని అని నాకు ఒక అభిప్రాయం. దానికి వస్తాను నెక్స్ట్ ఆఫ్టర్ మీరు చెప్పిన యూపీకి వచ్చేసరికి. అంటే ముందు గుజరాత్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం అంటే ఇట్ స్టార్టెడ్ దేర్ కాబట్టి మనకి దట్ ఎగ్జాంపుల్ వర్క్డ్ కాబట్టి నెక్స్ట్ పొటెన్షియల్ క్యాండిడేట్ ఎవరు అని ఐడెంటిఫై చేసి యోగి ఆదిత్యనాథ్ గారు కనబడ్డారు. సో అక్కడ గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ వర్క్ టు విన్ ఎలక్షన్స్ not in Gujarat. Ante Gujarat probably they won because of some other reason, but Gujarat development model, that packaging has worked in winning general elections in 2014 to convince rest of the Indians to project Modi that so he is someone who has seen it, done it kind of, and he has done it for 3 terms in Gujarat. So now in UPA 2, it started in UPA 1, but in UPA 2 it continued, which is corruption and also policy paralysis, slowdown of GDP growth, idantha undi. So oka corruption lekunda alage manchi growth, alage yearly 2 crores employment generation, ilanti manchi స్లోగన్స్ అందామా, ప్రామిసెస్ అందామా, ఏదో ఒకటి వీటితో. సో గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ వర్క్ ఫర్ విన్నింగ్ ఎలక్షన్స్ ఇన్ రెస్ట్ ఆఫ్ ఇండియా. అదొక్కటే క్లారిఫికేషన్ దాంట్లో. కరెక్ట్ మాట, కరెక్ట్. సో ఇప్పుడు సేమ్ థింగ్ ఏం చేశారు ఇప్పుడు యూపీలోని. అగైన్ ఆడియన్స్కి ఏంటంటే ది ఇంటెన్షన్ ఇస్ నాట్ టు గో అగేన్స్ట్ ఎనీ పర్టికులర్ గవర్నమెంట్. వస్తాను దానికి కూడా నెక్స్ట్ వీ విల్ కమ్ దేర్ ఆఫ్టర్ ఐ ఫినిష్ విత్ వాట్ ఐ హ్యావ్ ఇన్ యూపీ. యూపీకి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఆల్రెడీ ఉంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్సీఆర్. వాళ్ళకి ఇప్పుడు నోయిడా లాంటి హబ్ ఉంది. ఇప్పుడు ఎలా అయితే తెలంగాణకి హైదరాబాద్ ఇంజిన్ ఉందో అలాగా యూపీకి జీడిపి నంబర్స్ ఒకవేళ కానీ ఎక్కడ మనకు దొరకలేదు, నేను ట్రై చేశాను కానీ. అంటే హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ దిస్ గ్రోత్ ఈస్ యాక్చువల్లీ స్టమింగ్ ఫ్రమ్ నోయిడా అండ్ ఇట్స్ యాన్సిలరీ ఏరియాస్ విచ్ కమ్ అండర్ ఎన్సీఆర్. బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎన్సీఆర్ ఇప్పుడు అటువైపు హర్యానాకి కానీ ఇటువైపు యూపీకి కానీ మేజర్ అడ్వాంటేజ్ ఉంది కదా. ఇట్ స్పిల్స్ ఓవర్ సో మచ్, అంటే అక్కడ అంత గ్రోత్ ఉంది కాబట్టి. నౌ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో యూపీ మోడల్ అని చెప్పి దే ఆర్ బీయింగ్ వెరీ సక్సెస్ఫుల్ అని చెప్పి వాళ్ళ దే పుల్డ్ ఆల్ స్టాప్స్ అవుట్. వాళ్ళకున్న కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్ అంతా పెట్టి కోవిడ్ మేనేజ్మెంట్లో యూపీ హ్యాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత అనిపించి, తర్వాత వాళ్ళ ఎకానమీ ఇస్ షైనింగ్ సో మచ్ అని చెప్పి ఎవరో ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ల చేత చూపించి. డేటాతో ఉన్న తమాషా విషయం ఏంటంటే ఎనీ ఎడ్యుకేటెడ్ ఆ మాత్రం డేటాతో వర్క్ చేసే వాళ్ళు విల్ రియలైజ్ దట్ ఇట్ కెన్ యాక్చువల్లీ బీ యూజ్డ్ టు ప్రూవ్ ఎనీథింగ్. ఇప్పుడు డేటా మనం ఎటు చూపిస్తామో అదే కనబడుతుంది. సో మనం ఇప్పుడు అక్కడ చూపించి లేదు ఎంత గ్రోత్ వచ్చేసింది అంటే యూపీ హ్యాస్ అబౌట్ 16.5% of the country's population. Their GDP contribution is less than 8%. Now it is a great improvement from where it was. I agree. Now there were states called Bimaru states. మనం ఫేమస్గా వినేవాళ్ళం కదా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఈ బీమారు స్టేట్స్ అన్న ట్యాగ్ విడిపించుకోవడం కోసం ఈ స్టేట్స్ చాలా కష్టపడ్డాయి, ఇవాళే కాదు చాలా సంవత్సరాల నుంచి. తమాషా అయిన విషయం ఏంటంటే అన్నిటికన్నా మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఫర్ మెనీ ఇయర్స్ నౌ హ్యాస్ బిన్ బీహార్. స్టాటిస్టిక్స్ చూస్తే బీహార్ తాలూకా గ్రాఫ్లు కానీ గీస్తే ఇంత గ్రాఫ్లు ఉన్నాయి వాళ్ళవి.
they've bet the national average significantly every time. నితీష్ కుమార్ ద్వారా, దాని తర్వాత ఈవెన్ డ్యూరింగ్ 4 years అప్పుడు స్టార్ట్ అయింది కదా, దే సెడ్ లేదు వీ డోంట్ వాంట్ టు బి కాల్డ్ బీమారు అని చెప్పి. సడన్లీ వెన్ ఎకానమీ ఓపెన్ అప్, తమాషా అయిన విషయం ఏంటి, వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్, వీ డోంట్ వాంట్ బీహార్ టు బి ప్రమోటెడ్. తమాషా అయిన విషయం ఇంకోటి ఏంటి, మధ్యప్రదేశ్ హ్యాస్ డన్ వెరీ వెల్ ఫర్ ఇట్ సెల్ఫ్. అంటే ఒకటి మనం వీ కెన్ ఆర్గ్యూ సేయింగ్ దట్ సీ ద స్టాండర్డ్ ఇస్ వెరీ లో. ఇప్పుడు అక్కడి నుంచి ఏమాత్రం కొంచెం చేంజ్ వచ్చినా కూడా 150% అని చూపించుకోవచ్చు, కాకపోతే ఇట్ ఇస్ 150% ఆఫ్ 100 రూపీస్. కంపేర్ చేస్తే దిస్ ఇస్ వాట్ ఐ సెడ్ వి విల్ కమ్ టు నెక్స్ట్ కదా. జీడిపి పరంగా మనకి ఎప్పుడు కూడా ఇది ఉన్న గొడవే కూడాను. అండ్ నాకు తెలిసి మై ఫోర్కాస్ట్ ఇస్ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఇది ఇంకా పెరుగుతుంది. ఐ హోప్ ఐఎమ్ రాంగ్, కానీ ఇట్ విల్ హ్యాపెన్. ఇంత డివిజివ్ పాలిటిక్స్ జరుగుతున్నప్పుడు స్టేట్స్ లైక్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక అండ్ మీరు అన్నట్టు సౌత్ ఇండియన్ స్టేట్స్, వీ ఆల్వేస్ పంచ్ అబౌవ్ అవర్ వెయిట్ వెన్ ఇట్ కమ్స్ టు జీడిపి కాంట్రిబ్యూషన్ కదా. మనకి ఇప్పుడు ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల నుంచి మొదలైన గొడవ ఏంటి, ఎంత మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మనకు వచ్చేది ఇంతే, మనం ఎంత ఇస్తున్నాం మనకు వచ్చేది, అది ఇంకా పెరుగుతుంది. బికాస్ ఇంత చేసినోడికే నువ్వు అంత చేస్తూ ఉంటే నాకు ఎంత చేయాలి. ఇప్పుడు మహారాష్ట్రకి ద కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ దట్ ఇట్ హ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఆఫ్ ది స్టేట్స్. మనం మాట్లాడుకున్న స్టేట్స్ అన్ని కలిపినంత అది ఒక్కటి కాంట్రిబ్యూట్ చేస్తుంది. నౌ వెన్ యూ లుక్ ఎట్ ఇట్, ఇప్పుడు మనం వాళ్ళు మాట్లాడిన లాస్ట్ పాయింట్ దట్ ఐ హ్యావ్ హియర్ బిఫోర్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్ ఇస్, ఈ యూపీ షైనింగ్ కోసం అని చెప్పి ఆయన వాడుకున్న ప్లాట్ఫామ్ ఏంటి, ప్రైమరీగా వారణాసిని ఒక గ్రోత్ ఇంజిన్ కింద చూపించుకుని దాంట్లోని జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో గారితో మాట్లాడినప్పుడు ఈ పెద్ద కాన్ఫరెన్స్ డెస్టినేషన్, విశ్వనాథ్ కారిడార్, తర్వాత ఇప్పుడు అయోధ్య టెంపుల్, ఇదంతా కూడాను ఎన్నో సంవత్సరాల నుంచి అలమటిస్తున్నది. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ ఇష్యూ మనకి. సో ఓట్ బ్యాంక్కి, అండ్ ఇట్ ఈస్ గుడ్ ఆఫ్ కోర్స్ దీస్ సిటీస్ హ్యావ్ టు. నా ప్రైమరీగా ఈ స్టేట్కి నోయిడా పక్కన పెడితే నాకు కనబడినది పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే, బిగ్ పుష్ ఫర్ యూపీ తాలూకా చేంజ్. దేర్ ఆర్ 3 మేజర్ ఎక్స్ప్రెస్ వేస్ విచ్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ అండ్ వర్క్ హ్యాస్ బిగన్. 3 ఎక్స్ప్రెస్ వేస్, మనకి ఎక్స్ప్రెస్ వే లేనే లేదు ఇక్కడ. 3 ఎక్స్ప్రెస్ వేస్, బుండేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే, గంగా ఎక్స్ప్రెస్ వే అండ్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, 3 అనౌన్స్ చేసింది గవర్నమెంట్. వర్క్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్. మూడిటిది కలిపి యూపీ లోపల టోటల్ డిస్టెన్సెస్ 1250 కిలోమీటర్స్. 1250 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలు కడితే స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఒక్క రోడ్డు పడేసరికి మనకి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పడేసరికి ఎకానమీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ద సెంటర్స్ పుష్, వాళ్ళ చేతిలో ఉన్న పని కదా. సో వాళ్ళు ఏంటి, ఓకే మనం లెట్ us go ahead and dump these here, let us develop. టు దేర్ క్రెడిట్ ఇట్ ఈస్ ఓవర్ డ్యూ. పాపం అంత పాపులేషన్ ఉన్న స్టేట్ రావడం అనేది మీరు ఇందాక అన్నది 100% కరెక్ట్. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ డూయింగ్ వెల్, బెంగాల్ డూయింగ్ వెల్ ఈస్ మన కంట్రీని నెక్స్ట్ లెవెల్ క్యాటపుల్ట్ చేస్తాయి అవి. బట్ బలవంతంగా భజన కొట్టి పక్క వాళ్ళని ఇరిటేట్ చేయకూడదు కదా. నాకు దట్ ఈస్ వేర్ ఐఎమ్ అప్సెట్. దట్ సి ఇప్పుడు చేస్తోంది. తమిళనాడులో స్టాలిన్ గురించి ఎందుకు మాట్లాడరు, ఆయన చేస్తున్న దాని గురించి ఎందుకు. కర్ణాటక హ్యాస్ ఆల్వేస్ పంచ్డ్ అబౌవ్ ఇట్స్ వెయిట్, చిన్న స్టేట్ కాతే ద కాంట్రిబ్యూషన్ ఇస్ డిస్ప్రపోర్షనేట్లీ హై ఆల్వేస్. నౌ తెలంగాణస్ కాంట్రిబ్యూషన్, తెలంగాణకు హైదరాబాద్ తప్ప ఏమీ లేదు అలాగైతే కాంట్రిబ్యూటర్, బట్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ హై కంపేర్ టు వాట్ దే గెట్. ఈ స్టేట్స్ అన్ని రేపు వచ్చి గోల్ చేయవా అంటే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఇమేజ్ బలవంతంగా మనం పట్టుకొచ్చి లేదు ఈయన సక్సెస్ఫుల్. నా ప్రకారం శివరాజ్ చౌహాన్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్, నితీష్ కుమార్ ఇస్ ఎక్సెప్షనల్లీ సక్సెస్ఫుల్. మనం ఫ్రీక్వెంట్ గా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం, రీజనల్ సాట్రాప్స్ అయిపోయారు వీళ్ళందరూ కాబట్టి కనబడలే. కాకపోతే వాళ్ళు పెద్ద స్టేట్లలో ఉన్నారు కదా, వాళ్ళు కనబడాలి కదా. ఒక మనిషి కోసం అని చెప్పి డేటా పాయింట్స్ అన్ని మార్చేయకూడదు. సో టు నా పరంగా కంక్లూజన్ ఇస్ యూపీ మోడల్ కరెక్ట్, బట్ దేర్ ఆర్ మెనీ అదర్ స్టేట్స్ which will beat UP if we look at the stats. No. Even last 2 years లో వచ్చిన చేంజ్ కూడా. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఇప్పుడు అందరం చదువుకున్న వాళ్ళనే కదా, చాలా మంది బాగానే ఫాలో అవుతున్న వాళ్ళే కదా. ఒకసారి ఆల్రెడీ చూసాం దట్ ఓకే గుజరాత్ హ్యాస్ డన్ వెరీ వెల్, కరెక్ట్, గుజరాత్ హ్యాస్ డన్ వెరీ వెల్, బట్ వీ హ్యావ్ డన్ ఈవెన్ బెటర్ దెన్ గుజరాత్. మనమే ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డన్ బెటర్ దెన్ గుజరాత్, తమిళనాడు హ్యాస్ డన్ బెటర్ దెన్ గుజరాత్, కర్ణాటక హ్యాస్ డన్ మచ్ బెటర్ దెన్ గుజరాత్ ఇన్ ద సేమ్ ఇయర్స్. మనం గుజరాత్ మోడల్కి ఎందుకు పడిపోయాం, ఇప్పుడు యూపీ మోడల్కి ఎందుకు పడిపోతున్నాం. ఆల్రెడీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ సేయింగ్ దట్ ఓకే మన నెక్స్ట్ మహారాజీనే అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ కూడా అంట్లా మహారాజ్ అంటున్నారు.
అంటే అంతలాగా మన డేటా పాయింట్స్ లేకుండా ఉన్నందుకు వై డిడ్ వి బికమ్ లైక్ దిస్ చెప్పండి నాకు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక అంత గ్రో అవుతున్నా కూడాను ఏది ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కాదు, ఒక 30 ఏళ్ళుగా ఇంకా ఎక్కువగా. మహారాష్ట్ర కేసులో అయితే ఇంకా ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ నుంచి ఏ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ప్రొజెక్ట్ చేయలేదు కదా. అందుకని ఆ మోడల్ పాపం షైన్ అవ్వలేదు. మొన్న మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడానికి ముందు గుజరాత్ మోడల్ బాగా పేరు వినిపించింది. ఇప్పుడు మహారాజ్ సింహాసనం ఎక్కే సమయం ఆసన్నమైంది కాబట్టి యూపీ మోడల్ అనేది వినపడుతుంది. సో మీరు చెప్పినట్టు ఏ రాష్ట్రమైనా అది అభివృద్ధి చెంది అక్కడ ప్రజలు అభివృద్ధి చెంది వాళ్ళు జీడిపి కంట్రిబ్యూట్ చేసి దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు వచ్చి వాళ్ళు కనుక దాన్ని సక్రమంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఖర్చు పెడితే అందరం ఆనందిస్తాం, దాంట్లో డౌటే లేదు. కానీ ఈ రకంగా ఉన్నది లేనిది కలిపి చెప్పి ఒక ప్రాపప్ చేయటం, ఇది దీనివల్ల మీరు చెప్పినట్టు అంటే ఇది ఒక టెంప్లెట్ లా తయారైపోతుంది. ఏంటంటే ఎవరైనా సరే ఒక ప్రశాంత్ కిషోరే కదా, హాఫ్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళైనా సరే దీన్ని టెంప్లెటైజ్ చేసేసి ప్రతి దాంట్లోనూ వాడచ్చు. ఏంటంటే డేటాని మిస్రిప్రజెంట్ చేయటం, డేటాని మిస్ఇంటర్ప్రెట్ చేయటం, అలాగే ఫేక్ న్యూస్ క్రియేట్ చేయటం, ఇదంతా ఒక ఇండస్ట్రీ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఆ ట్రెండ్ ఇంకా పెరుగుతుంది ఎవరిని ప్రొపప్ చేయాలన్నా కూడా. అది ఇంకా దేశ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చేసింది ఆల్రెడీ. ఇక ముందు ముందు యూనివర్సిటీ ఎలక్షన్లు వీటి కూడాను బాగా ఈ మిస్ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్, డిజిటల్ క్యాంపెయిన్స్ కూడా బాగా నడుస్తాయి అనుకుంటున్నాను. సో అది రెండు రీజనబుల్ హెవీ టాపిక్స్తో ఫస్ట్ ఎపిసోడ్లో ముందుకు వచ్చాం. హోప్ఫుల్లీ people have enjoyed listening to us, and more importantly వింటున్న వాళ్ళకి కొన్ని ప్రశ్నలు కానీ లేకపోతే మాతో మేము చెప్పిన కొన్ని పాయింట్స్ ఏకీపించిన వాళ్ళకి కానీ ఉంటే గనక వాళ్ళు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మా ఇద్దరు ట్విట్టర్ హ్యాండిల్స్ పంచుకోవటం కానీ లేకపోతే దీన్ని అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్లో పంచుకోవడం కానీ చేస్తారని. అలాగే ఇంకొకసారి నేను చెప్పొచ్చేది ఏంటంటే like any human beings, నేను నాకు కానీ ఆదిత్య కానీ we have our own biases and prejudices. కాతే these are not primordial loyalties like some of you have. Okay, these are biases and prejudices built over a period of time based on what we have learned by reading and talking to people. Adi so మేము చెప్పేవి obviously they will be influenced by our biases and prejudices. As long as we keep the comments civil, as long as we keep our arguments civil and detailed, I think ఇలాంటి ఫోరంలో ఇలా మాట్లాడుకోవటం, నేను మాట్లాడిన తర్వాత మీ అభిప్రాయాలు చెప్పటం, వాటిని మేము మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ ఎపిసోడ్లో అడ్రస్ చేయటం, ఈ ప్రక్రియ అనేది ఒక లిబరల్ డెమోక్రటిక్ కంట్రీలో చాలా అవసరం సొసైటీలో అనేది నా ఉద్దేశం, ఆదిత్య ఉద్దేశం కూడాను. సో ఈ ప్రయత్నం ఎక్కువ కాలం కొనసాగాలని, మీ సలహాలు సూచనలతో ఇంకా బాగా మంచి టాపిక్స్, అంశాలను ఎంచుకోవడం జరగాలని నేను ఆశిస్తున్నాను. ఆదిత్య, యువర్ ఫైనల్ వర్డ్. యా సార్, ఇది నాగ్ గారు హరివేలు పాడ్కాస్ట్లోని పరకాల గారితో, జేపీ గారితో చేసిన సెషన్స్లోని ఈయన వాళ్ళిద్దరిని ఈ క్వశ్చన్ అడిగారు. దట్ ఓకే, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఎ డెమోక్రసీ మనం చేయాల్సిన పని ఏంటి, వాట్ షుడ్ వీ డూ, ఇలా ఊరుకోవడమేనా అని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ అదే కదా. దట్స్ యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ యాజ్ అ సిటిజన్. ఊరికే ప్యాసివ్గా ఉండడం కాదు, యూ నీడ్ టు బి యాక్టివ్ ఇన్ ది డెమోక్రటిక్ ప్రాసెస్. కరెక్ట్ కదా వర్డ్ నేను వాడింది నాగ్ గారు, మీ పాడ్కాస్ట్లో విన్నది. సో ఈ ప్రయత్నంలోని మేము ఏదో సొల్యూషన్స్ ఇవ్వడానికి పాలసీ థింకర్స్ కాము, కాకపోతే వీఆర్ పీపుల్ విత్ కామన్ సెన్స్ లైక్ యూ ఆల్. సో సొల్యూషన్ ఇవ్వడం కాదు, వీ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ కన్వర్సేషన్ ఈవెన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ సూట్ అవర్ బయస్.
సో ఫ్యూచర్లోని వచ్చే టాపిక్స్ మీరు సజెస్ట్ చేసినవి ఏమైనా వచ్చినా కూడాను మా ఉద్దేశం ఏదో లేదు, మా బయాస్, బికాస్ మాకేం ఎజెండా లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు పుష్ ఎనీథింగ్. Neither of us are in mainstream politics, thankfully. So as just citizens, ఆ టైంకి ఉన్న ఒక 2 టాపిక్స్ తీసుకుని దాని గురించి మన అభిప్రాయం పంచుకుని దాని గురించి ఇంకొంతమంది ఆలోచించి just to have a civil conversation like Nag garu cheppinattu is our idea. So thank you, and we hope there are many more to come. Right. Thanks. That's a wrap. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.